మీరు జావా డెవలపరా? లే ఆఫ్ అనేది బి వరకు రాకుండా ఉండాలి అంటే వెంటనే నేను చెప్తున్న ఏఐ టూల్స్ని లెర్నింగ్ స్టార్ట్ చేయండి. మీరు రియల్ టైం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఏఐ టూల్స్ యూసేజ్ అనేది బాగా పెరిగిపోయింది. ఓకే, సో ఎన్నాళ్ళలాగా కోడింగ్ స్క్రాచ్ నుండి రాయటం అనేటటువంటి కాన్సెప్టే లేదు అసలు. ఇంకా మొత్తం ఏఐ టూల్స్ యూజ్ చేయమంటున్నారు, దాంతోనే కోడ్ జనరేట్ చేయాలి. సో చేసి అక్కడ నుండి బగ్స్ ఏమైనా ఉంటే ఫిక్స్ చేసుకోవడం, కస్టమైజేషన్స్ చేసుకోవడం. సో ఆ విధంగా మన యొక్క ప్రొడక్టివిటీ 3 to 10 టైమ్స్ అనేది పెంచుకోవడం. సో ఇదే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్. ఓకే, సో ఇప్పుడు కూడా మనం మేల్కోకుండా ఈ ఏఐ టూల్స్ నేర్చుకోకపోతే ఫ్యూచర్లో చాలా ఇబ్బంది. ఫ్యూచర్ అంటే ఎంతో దూరంలో లేదు. ఓకే, సో ఇప్పుడు లే ఆఫ్స్ జరుగుతున్నాయి. ఆ నెంబర్స్ మనకి పెద్దగా 10,000 30,000 ఇలా కనిపిస్తున్నా ఓవరాల్గా ఒక కంపెనీ తాలూకు ఎంప్లాయీస్లో అది లెస్ దాన్ 20% మాత్రమే. సో అంటే ఇంకా ఈ ఏఐ మీద వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎలా చూస్తారంటే ఎవరైతే ఏఐ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని మాత్రమే ఉంచి మిగతా వాళ్ళని పంపించేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో ఎవరైతే నా జాబ్ సర్వైవ్ అవ్వాలి, నాకు మంచి లైఫ్ ఉండాలి అనుకుంటారో మీరు ఏఐ టూల్స్ నేర్చుకోవాల్సిందే. సో ఏఐ టూల్స్తో కోడ్ ఎట్లా జనరేట్ చేయాలి, బగ్స్ ఎలా ఫిక్స్ చేయాలి, ఒక కామెంట్ ఇస్తే కామెంట్ నుండి కోడ్ ఎలా జనరేట్ చేయాలి, ఒక టెక్నాలజీలో కోడ్ని ఇంకొక టెక్నాలజీలోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, ఓకే, అలాగే ఏపీఐస్ ఎలా జనరేట్ చేయాలి, టెస్ట్ కేసెస్ ఎలా జనరేట్ చేయాలి, ఇలా ప్రతిదీ కూడా ఏఐ టూల్స్తో ప్రతి యాక్షను ఎలా చేయాలో మీరు ఇన్ డీటెయిల్డ్గా ప్రాక్టికల్గా నేర్చుకోవాల్సినటువంటి టైం వచ్చింది. ఇంకా నౌ ఆర్ నెవర్ సిట్యుయేషన్ అనమాట. ఓకే, సో కాబట్టి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు ఏఐ టూల్స్ని నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు జావా డెవలపర్స్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి ఏఐ టూల్స్ ఏంటి అన్నది మనం క్లియర్గా మాట్లాడదాం. ఇందులో ఫస్ట్ వన్ వచ్చి గిట్హబ్ కోపైలట్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ ఈ టూల్నే యూజ్ చేస్తూ ఉన్నాయి. సో గిట్హబ్ కోపైలట్ యూజ్ చేసి ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో, సో కామెంట్స్ నుండి కోడ్ జనరేట్ చేయడం, స్క్రాచ్ నుండి కోడ్ జనరేట్ చేయడం, బగ్ ఫిక్సెస్ చేయడం, ఓకే, సో అలాగే ఒక టెక్నాలజీ కోడ్ ఇంకో టెక్నాలజీలోకి ట్రాన్స్ఫార్మ్ చేయడం, ఈవెన్ ఏపీఐస్ జనరేట్ చేయడం. సో ఏదైనా మనము ఒక ఏపీఐ జనరేట్ చేసి స్ప్రింగ్ బూట్ యూజ్ చేసి అంటే ఆల్మోస్ట్ కోడ్ ఇచ్చేస్తుంది అది. సో 99% అనుకోవచ్చు. ఓకే, సో 99% కోడ్ ఇచ్చేస్తుంది. అది 100% యాక్యురేట్ ఉంటుందని కాదు, కాకపోతే మనకి కోడ్ ఇచ్చేస్తుంది. ఓకే, సో ఈ కోడ్ని మనం ఇంతకుముందు స్క్రాచ్ నుండి జనరేట్ చేయాలంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు 10 టైమ్స్ ప్రొడక్టివిటీ పెరిగిపోతుంది, ఫాస్ట్ అయిపోయింది వర్క్. ఓకే, సో కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ నేర్చుకోవాల్సినటువంటి టూల్ ఏంటి అంటే గిట్హబ్ కోపైలట్ కంప్లీట్గా నేర్చుకోండి. ఓకే, సో చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు దీన్ని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గిట్హబ్ కోపైలట్ ఇమ్మీడియట్గా నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఇక సెకండ్ వన్ మనం నేర్చుకోవాల్సింది చాట్ జీపీటీ. ఓకే, ఇప్పుడు చాట్ జీపీటీ యూసేజ్ బాగా పెరిగిందనమాట. సో ఇంతకుముందు స్టాక్ ఓవర్ఫ్లో యూజ్ అయ్యేది మనందరికీ కూడా. సో ఏ బగ్ వచ్చినా ఇంకా స్టాక్ ఓవర్ఫ్లోలో మనం సెర్చ్ చేసుకోవడం, అక్కడ ఉండేటటువంటి ఆ యొక్క పోస్టులు, రిప్లైలు ఇవన్నీ చూసుకుంటూ, ఆ హిస్టరీ చూసుకుంటూ మనం ట్రై చేస్తూ ఉండేవాళ్ళం. సో ఇప్పుడు మనకి చాట్ జీపీటీయే ఆ పనంతా చేసి పెడుతోంది. సో బగ్ ఫిక్సింగ్కి చాలా బాగా యూజ్ అవుతుంది. పర్సనల్ డెవలపర్ అసిస్టెంట్ లాగా మనకి ఇది ఉంటూ మనకి ప్రతి బగ్ ఫిక్సింగ్లో కూడా చాలా హెల్ప్ చేస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చాట్ జీపీటీ ఎలా యూజ్ చేసుకోవచ్చు అన్నది మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మనం నేర్చుకోవాల్సిన నెక్స్ట్ టూల్ వచ్చి కర్సర్ ఏఐ. సో కర్సర్ ఏఐ కూడా చాలా బాగా దీని యొక్క యూసేజ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే మల్టీ ఫైల్ ఎడిట్స్ బాగా చేయగలదు అనమాట. సో మొత్తం మన కోడ్ బేస్ మొత్తాన్ని ఇది అండర్స్టాండ్ చేసుకోగలదు. అవసరమైతే రీఫ్యాక్టరింగ్కి కూడా సజెషన్స్ ఇవ్వగలదు. అట్ ద సేమ్ టైం మల్టీ ఫైల్ ఎడిట్స్కి ఇది సూపర్ అనమాట. సో కాబట్టి కంపెనీసు దీన్ని బాగా యూజ్ చేస్తున్నాయి అండ్ కమింగ్ డేస్లో దీని యొక్క యూసేజ్ ఇంకా పెరుగుతుంది అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చి ట్యాబ్ 9. సో ట్యాబ్ 9 అనేది ఏంటంటే ఇది అన్ని ఎన్విరాన్మెంట్స్లో కాదు, ఎక్కడైతే సెక్యూర్డ్ ఉంటుందో అంటే బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్లో కానీ ఫైనాన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో ఎక్కడైనా సరే సో డేటా అనేది సెక్యూర్డ్గా ఉండాలి అనుకునేటప్పుడు సో మనం ఈ అదర్ టూల్స్ యూజ్ చేస్తే డేటా అనేది బయటకు వెళ్తుంది, పబ్లిక్ అవుతుంది అని చెప్పి ఉంటుంది కదా. సో అలాంటి దగ్గర ట్యాబ్ 9 యూజ్ చేస్తారనమాట. సో ట్యాబ్ 9 ఏంటంటే ఒక లోకల్ ఏఐ టైప్లో వర్క్ చేస్తుంది మనకి. సో కాబట్టి దీన్ని చాలా ఎక్కువగా సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్స్లో, స్పెసిఫిక్గా సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్స్లో ఈ ట్యాబ్ 9 అనేటటువంటి టూల్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు.
నెక్స్ట్ వన్ వచ్చి కోడ్ విస్పరర్. ఇదేంటంటే క్లౌడ్లో చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో మనం క్లౌడ్ ఇంటిగ్రేషన్ కోడ్ అది డెవలప్ చేయాలన్నా, లేకపోతే క్లౌడ్లో మనకి సెక్యూరిటీ సజెషన్స్ అవి కావాలన్నా, సో క్లౌడ్ బేస్డ్గా మనం అంటే డిప్లాయ్మెంట్ టైంలో కానీ ఇలాంటి దగ్గర సో ఖచ్చితంగా జావా ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్ అంటే మనం డిప్లాయ్మెంట్ చేయాలి కదా. సో ఎక్కడైతే క్లౌడ్ రిలేటెడ్ మనం వర్క్ చేయాల్సి ఉంటుందో అక్కడ కోడ్ విస్పరర్ టూల్ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. సో కాబట్టి దీన్ని కూడా మీ యొక్క లిస్ట్లో యాడ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది పోస్ట్ మ్యాన్ ఏఐ కానీ స్వాగర్ ఏఐ కానీ. ఓకే, సో పోస్ట్ మ్యాన్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో పోస్ట్ మ్యాన్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసు కదా, ఏపీఐస్ని టెస్ట్ చేయడానికి చాలా బాగా దీన్ని యూజ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఏఐ అనేది ఎలా అయిపోయిందంటే మనకి టోటల్ టెస్టింగ్ అంతా కూడా ఆటోమేషన్ చేసేస్తోంది. ఓకే, సో కాబట్టి చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అలాగే మాక్ ఏపీఐస్ కూడా ఇది జనరేట్ చేయగలుగుతుంది. కాబట్టి సో ఏపీఐస్లో చాలా హెవీగా మనకి పోస్ట్ మ్యాన్ ఏఐ అనేది యూజ్ అవుతూ ఉందన్నమాట. సో జావా డెవలపర్స్ చాలా ఎక్కువగా యూజ్ చేసేటటువంటి టూల్స్ అనమాట ఇవి. ఓకే, సో అన్నీ ఒకేసారి నేర్చేయాలంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ లాగానైనా పెట్టుకోండి. సో పెట్టుకొని సో ఫస్ట్ ఏదైతే కోపైలట్ చెప్పానో చాలా బాగా నేర్చుకోండి. అలాగే నెక్స్ట్ చాట్ జీపీటీ అలా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్లో పెట్టుకుంటూ ఒక్కొక్కటి నేర్చుకోండి. అలాగని ఎక్కువ టైం తీసుకోకండి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేర్చుకోండి. మీరు నేర్చుకున్నారు అనే విషయాన్ని ఖచ్చితంగా మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ద్వారా మీ రెజ్యూమేలో అలా ప్రతి చోట్ల కూడా దాన్ని మెన్షన్ చేయండి. ఓకే, సో మన గురించి మనం డప్పు కొట్టి చెప్పుకుంటే తప్ప బయట వాళ్ళకి తెలియదు. సో మనకి ఇది వచ్చు అనేది ఖచ్చితంగా మన ఆర్గనైజేషన్లో టాప్ లెవెల్ వరకు తెలియాలి. ఓకే, సో మనం ఆ కంపెనీలో ఉండడం ఆ కంపెనీకే అవసరం అనేటటువంటి ఒక ఫీల్ అన్నది వాళ్ళలో మనం క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఇన్నాళ్ళగా మనం నేర్చుకున్నాం, ఆపర్చునిటీ మన వరకు వచ్చినప్పుడు మనకి తెలుసా అంటే అప్పుడు చూసుకుందాం చెప్దాం. ఓకే, అంతవరకు ఊరుకుందామని చెప్పి అనుకునే రోజులైతే కాదు అని చెప్పి చెప్తున్నా. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీలైతే ఇమ్మీడియట్గా ఈ రోజే గిట్హబ్ కోపైలట్ నేర్చుకోండి. ఓకే, చాట్ జీపీటీ నేర్చుకోండి. సో చాట్ జీపీటీ ఆల్మోస్ట్ మన రెగ్యులర్ లైఫ్లో రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా మనం వాడేస్తూ ఉన్నాం. ఓకే, సో అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే కోడింగ్లో కూడా దీన్ని యూజ్ చేయడం బాగా అలవాటు చేసుకోండి. ఓకే, సో చేసుకుంటూ ఏవైతే చెప్పానో ప్రతిదానికి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవన్నీ కూడా నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నాను. సో మన ప్లాట్ఫామ్లో ఆల్రెడీ గిట్హబ్ కోపైలట్ కోర్స్ కంప్లీట్గా ఉంది. సో రిమైనింగ్ కోర్సెస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఇయర్ ఎండ్ లోపు నేను ఖచ్చితంగా తీసుకొని వస్తాను. ఓకే, ఆల్మోస్ట్ అన్ని ఏఐ టూల్స్ విత్ జెన్ ఏఐ కోర్స్తో పాటు నేను మన తెలుగులో కంప్లీట్ కోర్సెస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. ఓకే, సో కాకపోతే మీరు ఇప్పటికీ గిట్హబ్ కోపైలట్ తర్వాత చాట్ జీపీటీ ఒక్కొక్కటి వెంటనే లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. సో మీరు కనుక మన ప్లాట్ఫామ్ నుండి నేర్చుకోవాలి అనుకుంటే మన తెలుగు వెబ్ గురు ఓపెన్ చేయండి, ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్కి రండి. ఇక్కడ కంప్లీట్గా గిట్హబ్ కోపైలట్ ఫుల్ కోర్స్ అన్నది నేను ఇక్కడ ప్రాక్టికల్ కోర్స్ అనేది చేసి ఉంచాను, దీన్ని ఫాలో అవ్వండి. అలాగే మీరు జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకున్నా సో మనకి జావా ఫుల్ స్టాక్ కోర్స్ కంప్లీట్ కోర్స్ ఇది. సో మీరు ఆ ప్లేలిస్ట్ అలా ఫాలో అయిపోతే చాలు. ఓకే, సో కంప్లీట్ కోర్స్ అనేది మన దగ్గర ఉంది, ఫాలో అయిపోండి. ఓకేనా. సో అట్ ద సేమ్ టైం మనం ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు తీసుకొని వస్తున్నాం కాబట్టి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ప్రతి వీడియో మీకు చేరుతుంది. ఓకే, సో అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.